రాజకీయాలకు విధ్వంస రాజకీయాలకు మధ్య తేడా లేకుండా పోయిందా? అలాగే ఒక నాయకుడు చేసినటువంటి కామెంట్స్ మొత్తం కూడా ఆ పార్టీ బాధ్యత వహించాలా? ఆయన ఒక్కడికే పరిమితం అవుతుందా, పార్టీకి మొత్తానికి ఆపాదిస్తారా? అలాగే అసలు తెలంగాణ రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి? ఇదే ఇవాల్టి వార్ రూమ్ డిబేట్. మనతో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిరావు గారు లైన్లో వస్తారు కొద్దిసేపట్లో, బీఆర్ఎస్కి చెందిన నేత. తర్వాత మానవతరాయ్ టీపీసీసీ అధికార ప్రతినిధి ఉన్నారు. మానవతరాయ్ గారు, బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు మీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది ఉన్మాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం నిన్న బాల్కా సుమన్ వ్యాఖ్యలు. అంటే అధికారం కోల్పోతే ప్రజల తరపున నిజంగా సహసిద్ధంగా ప్రజలకు సమస్యలు ఏమున్నాయో సహసిద్ధంగా కొట్లాడాలి, ప్రజలను సమీకరించాలి. కాబట్టి ప్రజల పేరు చెప్పి, అంటే ప్రజలు ఎవరు రాకపోతే వీళ్ళ కార్యకర్తలే ఉన్మాదానికి, విధ్వంసానికి, హింసకు దిగి ఎట్లయినా సరే అధికారాన్ని చేజెక్కించుకోవాలా అనేటువంటి తాపత్రయం పడుతున్నట్లు కళ్ళ ముందు కనపడింది. అంటే ఇది ఒక బాల్కా సుమన్ చేసిన తప్పు కాదు, ఆ బీఆర్ఎస్ నాయకత్వమే అట్లుంది. ఆ బీఆర్ఎస్ నాయకత్వం గతంలో కేటీఆర్ గారు ఇదే సుమన్ని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెన్నూరు సభలో ఆయన మాట్లాడుతూ, సుమన్ నాకు 2006లో పరిచయం, మరి ఏం చేద్దాం సుమన్ మనం ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే, నిప్పురవ లాంటి విద్యార్థులు ఉన్నాం, మేము చూసుకుంటాం, అగ్గి పెట్టడానికైనా సిద్ధం అని నాతో చెప్పిండు ఆ రోజు. కాబట్టి ఇలా బాల్కా సుమన్ లాంటి నాయకులు ఎమ్మెల్యేలు అయ్యారు, రేపు ఇంకే మంత్రులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అవినీతి, వీళ్ళ పార్టీ యొక్క అవినీతి, వీళ్ళ ప్రభుత్వం యొక్క అవినీతి పీకల్లోతు కూరుకుపోయింది. తెలంగాణ ప్రజాస్వామ్యం ఎన్ని పెళ్ళేరు గంతులు వేసినా వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేయాలి? ఏదో రకంగా ప్రజల దృష్టిని ఆకర్షించాలి. అంటే ప్రజల దృష్టిని ఆకర్షించాలంటే నిజంగా ప్రజల తరపున ఉండి కొట్లాడాలి, అంతేగాని విధ్వంసాలు సృష్టించో, లేకుంటే సింగరేణి భవనాలు తగలబెట్టో, లేకుంటే మంచిర్యాల ప్రాంతంలో రైల్వే లైన్లు కోసో విధ్వంసం సృష్టించి, హింస సృష్టించి ఈ విధంగా ప్రజల దృష్టిని ఆకర్షించడం అనేది దిక్కుమాల రాజకీయం అంటారు దీన్ని. ఇంతకన్నా దిక్కుమాలిన దిగజాడు రాజకీయం ఇంకోటి ఉండదు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఒకసారి ఎమ్మెల్యే అయ్యి, ఒకసారి ఎంపీ అయ్యి బాల్కా సుమను ఈ విధంగా మాట్లాడిన వెంటనే ఆ వేదిక మీద ఉన్నటువంటి హరీష్ రావు గారు వెంటనే స్పందించి దాన్ని వ్యాఖ్యలు ఉపసంహరించుకోలేక చేయాలి. అట్లా చేయకుండా, అంటే ఒక బాల్కా సుమన్ మాట్లాడితే ఇట్లా బాల్కా సుమన్ లాంటి వాళ్ళని 100 మంది తయారు చేయాలి. నిన్న సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. కేటీఆర్ని కలవడానికి వచ్చిన ఒక నాయకుడు, చోటా మోటా నాయకుడు, ఒక కేసు అయిందని ఫోన్ చేసిన, ఒక కేసు అయితే ఎట్లా లీడర్ అవుతావు, 100 కేసులు కావాలా, కనీసం 30-35 కేసులు అయితే కానీ నువ్వు లీడర్ కావని చెప్పి ఆ విధంగా వాళ్ళ కార్యకర్తల్ని మరి బలి చేసే ప్రయత్నం జరుగుతుంది. కేసు పోరాటాలు అనేవి ఎట్లా అంటే సహసిద్ధంగా ఉండాలి ప్రజాస్వామ్యంలో, అంతేగాని కృత్రిమ పోరాటాలు ఎప్పుడు కూడా విజయం సాధించలేవు. గతంలో వీళ్ళ పోరాటాలు చూడండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ చరిత్రలో ఎక్కడన్నా కలెక్టర్ని కానివ్వండి, అదనపు కలెక్టర్ని కానివ్వండి, లగచరలో ఏ విధంగా పెద్ద పెద్ద బండరాళ్ళు వేసి బీఆర్ఎస్ గుండాలు పరుగులు పెట్టించారు, ఉన్మాదానికి పాల్పడని మనం చూసాం. అంటే అది కూడా అది ఉద్దేశపూర్వకంగా, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది, ఎంత పెద్దవాళ్ళపైన దాడి చేయాలి, దాడి చేసి విధ్వంసం సృష్టించి హింసతో మళ్ళా